ఏ విధంగా మనం పనిచేసినాము 10 సంవత్సరాలు ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి రాష్ట్రానికి 10 సంవత్సరాలు ప్రజాసేవలో మన గౌరవనీయుడు తెలంగాణ ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వాన మనమందరం కష్టపడి పనిచేస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి వైపు తీసుకెళ్లాం. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారెంటీలు అనుకోండి, చేసినటువంటి ఆరోపణలు వాటికి కొంత ప్రజలు వివిధ కారణాల వల్ల ఒక స్వల్పమైనటువంటి మెజార్టీ ఇచ్చింది. అంత గొప్ప మెజార్టీ కాదు ప్రజాస్వామ్యంలో కూడా. కేవలం 100కు 2 ఓట్లు కూడా కాదు. మనకి ఎంత బాధ అనిపిస్తుంది, ఇప్పుడు మన ఊర్లే ఒక 1000 ఓట్లుంటే 20 ఓట్ల కింద మనం సాధిస్తే మన ఇలా అధికారంలో ఉంది. 1000 ఓట్లు 2000 ఓట్లు 40 ఓట్ల కింద మనం వేసుకుంటే ఇలా మనగా అధికారంలో ఉంది. చాలా స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మన పెద్దలు కేటీ రామారావు గారు చాలా విషయాలు కూడా మాట్లాడతారు. కాబట్టి మళ్ళీ ఎందుకంటే ఎవరు మాట్లాడినా గవే ప్రస్తావిస్తాం. అందరూ కూడా బ్రహ్మాండంగా ఇక్కడ కూర్చునేలా కాదు, ఈ మైకులు ఇస్తే మీరు బ్రహ్మాండంగా మాట్లాడేటువంటి శక్తి యుక్తులు తీర్చిదిద్దింది మన గులాబీ జెండా. కాబట్టి నేను ఆ వివరాలకి పోకుండా మరి ఇంతమంది తోట ఆగే గారు ప్రస్తావించారు, మరి కేటీ రామారావు గారు కూడా ఆహ్వానించారు. హైదరాబాద్ నుండి కూడా మన న్యాయవాది మిత్రులు వచ్చిండ్రు, మన లీగల్ సెల్ టీం వచ్చింది. దాని గురించి ప్రస్తావిస్తా. మిత్రులు ఇక్కడ నవీన్ గారు ఉన్నారు. మీ అందరితో కలిసి మెలిసి తిరిగిన వాళ్ళు. మరి వాళ్ళ పైన ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగము రాజకీయ ప్రేరణతో రాజకీయ కక్షతో మరి వాళ్ళ పైన కేసులు పెట్టారు. నేను ఒక న్యాయవాది వృత్తిలో చాలా కాలం పనిచేశా కాబట్టి ప్రతి ఒక్క దానిపైన సూక్ష్మంగా మరి ఎఫ్ఐఆర్ కాపీస్ అవన్నీ కూడా చూసినా. ఇక్కడ ఉన్న మిత్రులకి 2-3 విషయాలే నేను ప్రస్తావించదలుచుకున్నాను. ఎవరికైనా అనుమానం ఉండొచ్చు, మన రామ్మోహన్ రెడ్డి ఎవరు దొబ్బిండా, లేకపోతే మన చక్రపాణి తమ్ముడు పేసిన ఏసీడా, లేకపోతే మన అగ్గిరామయ్య తప్పు చేసిండా అనేటువంటి అభిప్రాయాలు మీకు ఉన్నాయని అనుకోవడం లేదు. కానీ ఒక నేరారోపణలో ఉన్నటువంటి వ్యక్తుల పైన ఉన్నటువంటి వాటిపైన నేను సూక్ష్మంగా లోతుగా ఆలోచించిన. వాళ్ళు బయట పత్రికల్లో ఈ రోజు నాకు చాలా బాధేసింది. ఉదయం పూటే నేను రవీంద్రరావు గారికి 6:30కే ఫోన్ చేస్తాను. ఉదయం పూట నేను 4-5 గంటలకి అన్ని నెట్ లో పేపర్ చదువుతా. ఈనాడులో తాటంత అక్షరాలతో రాసింది, వెలుగు పేపర్లో తాటంత అక్షరాలతో రాసిండు. సిరిసిల్ల లోపల మరి భూములు అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములు తీసుకున్నారు, చాలా మార్పిడులు జరిగినాయి అని చెప్పారు. అంటే ఎవరిని ఎత్తి చూపేయడానికి? కేటీ రామారావు గారు. అంటే మెలైన్ ఇంగ్లీష్ లో ఒక విధంగా దుష్ప్రచారం చేసి వ్యక్తిగతంగా ఒక నిందలు చేసి బదనాం చేయడానికి చేసేటువంటి మరి విషయాలు. నేను పత్రికలు ఎందుకు రాసేది నేను అడగలేదు. పత్రికలకి ఎవరో చెప్తారు కదా రాసేది, అధికార పక్షమో లేదా అధికార యంత్రాంగమో చెప్తారు కదా వాళ్ళు రాసేది, పత్రికా మిత్రులు. దాని లోతుకెళ్తే అది మన ప్రభుత్వం గులాబీ జెండా ఉన్నప్పుడే తప్పులు జరిగినట్టు చిత్రీకరించారు. ఈయన కొనుక్కున్న భూమి అది 2007లో ఆనాడు ఎవరున్నారు అధికారంలో? కాంగ్రెస్ పార్టీ ఉన్నది అధికారంలో. వాళ్ళు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చారు. అప్పుడు సిరిసిల్ల జిల్లా లేదు. నేను ఎందుకు నిలబడ్డా? నిందితులాగా నిలబడతావు, కోర్టులో నిలబడ్డాడు. నువ్వెందుకు నిలబడాలి రాము? 2007 ఎవరున్నప్పుడు అధికారంలో? ఎన్ఓసి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ అధికారం ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది? ఒక జంగ్ సిపాయి తన భూమిని అమ్ముకుంటాడానికి పర్మిషన్ ఇచ్చింది. ఆయన అమ్ముకున్నాడు, ఇంకొకరు కొన్నారు, ఇంకొకరు కొన్నారు, ఇంకొకరు కొన్నారు. ఆయనకి చివరికి ఈయన కొన్నాడు. తప్పేందండి? ఒకటి. ఇంకొకటి అఖిరాములు వాళ్ళ నాయన ఇప్పుడు లేరు కదా, చనిపోయారు. వాళ్ళ నాన్న పేరు మీద పట్టా అయిందని ఆయన ఒకరి దగ్గర కొన్నాడు. అది 2001
తండ్రి చనిపోతే తండ్రి ఆస్తి కొడుకు వస్తుంది కదా, మరి తండ్రి కొనుక్కుంటాడు చట్ట ప్రకారంగా, మరి ఇలా కొడుకుని ఎట్లేస్తారు? అప్పుడు అధికారం 2001 ఎవరున్నారు? మరి ఇంత అలర్ట్ ఉండాలి మన రాజకీయ నాయకులు. 2001 ఎవరున్నారు? తెలుగుదేశం ఉన్నది. తెలుగుదేశం తర్వాత 10 ఏళ్ళు కాంగ్రెస్ ఉన్నది. మొత్తము లెక్కలు ఇప్పించినప్పుడు నేను ఉత్తగా నేను రామోజీ జైలు తెల్లారిపోయిన కాంచెలి చక్రపాణి గారు వస్తే మేము అందరూ కూర్చొని మొత్తం లెక్కలు తీసినాం. ఇవాళ సిరిసిల్లలో కేటీ రామారావు గారు వారు ఎమ్మెల్యేగా మరి 15 సంవత్సరాలు ఉన్న కాలంలో 200 ఎకరాలకు అసైన్మెంట్ జరిగింది. అవి కూడా పొజిషన్ కబ్జాలు ఉన్న వాళ్ళకి జరిగినాయి. అవన్నీ కూడా ఆర్డీఓలు తహసీల్దార్ తీసుకొస్తే ఆ కమిటీ చేస్తుంది. దాదాపు 2000 ఎకరాలు జరిగినట్టు పేపర్లో రాశారు. ఎవరి కాలంలో జరిగినవి? కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కాలంలో జరిగినాయి. అచ్చా, మన మీద తప్పు చేసినట్టు మన ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన మనము ఈ 1977లో అంటే అసైన్మెంట్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేకుండా 70 ఏళ్ళు చట్టం వచ్చింది. ఆ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలే సవరణ చేసిండ్రు విత్ గుడ్ ఫెయిత్. ఎవరైనా ల్యాండ్లెస్ వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ఆ భూమి కొనుక్కున్నట్టయితే ఆయనే కూడా కమిటీలో పెట్టి రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పింది మన ప్రభుత్వం కాదు, టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వాలే సవరణ చేస్తే ఒక టైం లిమిట్ పెట్టారు. వాళ్ళ ఆ టైం లిమిట్ కూడా ప్రభుత్వాలు చేస్తే ప్రభుత్వాలు కూలిపోయినాయి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విధంగా అన్యాక్రాంతాలైనటువంటి వాటిని కూడా మళ్లీ రెగ్యులరైజ్ చేయడానికి ఓ చట్టం తీసుకొచ్చారు. దాని కింద ఇటీవల కాలంలో కొన్ని జరిగినాయి. ఏం జరిగినాయి? పాత కాలంలో కొనుక్కున్నాయి. ఆ చక్రపాణి వాళ్ళ బ్రదర్ది అయితే దాంట్లో పొజిషన్ లో ఆనాటి నుండి ఉన్నారు వాళ్ళు. మేము లోతుగా చూస్తాం, ఆ లీగల్ సెల్ మిత్రులు చూసినారు. డెఫినెట్ గా దీనిపైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మన పార్టీ సూచన చేసింది, ఆదేశించింది. కాబట్టి తప్పనిసరిగా హైకోర్టుకు వెళ్లి వీటన్నిటిని కూడా ఛాలెంజ్ చేస్తాం. అక్కడి వరకే తృప్తి పడద్దు. కేటీ రామారావు గారు, మీరు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుతున్నాను, వాళ్లకు అనవసరంగా కేసులు పెట్టి జైలు పెట్టేందుకు నష్టపరిహారం కూడా కేసేయాలని చెప్పి నేను కోరుతున్నాను. మీరు మన పార్టీ నిర్ణయం తీసుకుంటే డెఫినెట్ గా దానిపైన కూడా మన లీగల్ సెల్ ఆలోచిస్తుంది. ఎందుకంటే యూఆర్ నాట్ సపోజ్ టు డీటెయిల్. ఎవరు పడితే మరి లోపడేయడే అధికారం లేదు. ప్రాథమిక హక్కులున్నాయి రాజ్యాంగంలో. నువ్వు తప్పు చేస్తే శిక్షించు, ఎవడో వద్దనడం లేదు. తప్పు చేసే వాళ్ళు శిక్షించడానికి కూడా చట్టాలున్నాయి. కానీ అనవసరంగా రాజకీయ ఒత్తిడులకు లొంగి కేసులు పెడితే మాత్రము అది కరెక్ట్ కాదు. దానిపైన మన పార్టీ మరి మీకు ఎవరు కూడా ఇబ్బంది పడకండి, మీరు సొంతంగా కొట్లాడకండి. ఇది పార్టీ తరఫున ఏమైనా ఖర్చులు ఉంటే కూడా మేమే చూసుకుంటాం. పార్టీ తరఫున కూడా కొట్లాడదామని